నేనైతే చాలా సేపు నడిచిన తర్వాత బార్డర్ వరకు వచ్చాను. ఇప్పుడైతే మీకు వ్యూ పెడతాను. ఇక్కడ బోర్డు ఉంది రాసి. ఇప్పుడైతే మీకు వ్యూ పెడతాను. ఇప్పుడైతే నేను మధ్యప్రదేశ్ లో ఉన్నా. ఇప్పుడు ఆ బోర్డు దాటిన తర్వాత అటు ఉత్తరప్రదేశ్ స్టార్ట్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో వెళ్ళిపోతున్నా నేను. ముందైతే ఆ బోర్డు దాటి చేద్దాం, ఉత్తరప్రదేశ్ లో చేరుకుందాం. ఏమైతే ఇప్పుడు నేనైతే మధ్యప్రదేశ్ దాటి ఉత్తరప్రదేశ్ వచ్చాను. బార్డర్ అయితే దాటిపోయినా. ఇప్పుడైతే ఉత్తరప్రదేశ్. నేను ఇవాళైతే ప్రయాగరాజ్ వరకు వెళ్తాను. ఇవాళ ప్రయాగరాజ్ వెళ్ళి అక్కడ ఏమైనా ప్లేస్ తీసుకోవాలి పడుకోవడానికి. నేనైతే వెళ్ళిపోతున్నా తొందర. ముందైతే వెళ్ళిపోదాం ఇక. నేనైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పోలీస్ అన్న వాళ్ళు ఇక్కడ పిలిచారు. పిలిచి నాకైతే ఇక్కడ వాటర్ మిలన్ వచ్చి ఇప్పుడు తిను అన్నారు. ఇంకోటి స్వీట్ ఏదో పెట్టారు. ఇప్పుడు మీకు ఊపెడతా, వీళ్ళని కూడా ఊపెడతా మీకు. అన్న వాళ్ళు ఈ అన్న వచ్చి మాకు పిలిచారు. వీళ్ళైతే మంచిగా ఇక్కడ చూసుకుంటున్నారు. ఇది కూడా అండి వాటర్ మిలన్. ఇది అన్న నన్ను పిలిచారు. కొన్ని మనీ కూడా సపోర్ట్ చేశారు. అన్న నాకు వాటర్ మిలన్. ఓకే అక్కడైతే వాటర్ మినరల్ తిని నేను చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్ ఉంది. ఆ వాటర్ మినరల్ తిన్న తర్వాత కొంతసేపు నీళ్ళు ఆగద్దట. అన్న వాళ్ళైతే చెప్పారు. నాకు కూడా తెలియదు. ఎప్పుడైతే మీకు విలేజ్ చూపెడతాం. కనబడుతుందిగా ఇదే విలేజ్. ఇదైతే తొందర దాటి పోవాలి. నేనైతే ఇప్పుడు వెళ్తాను. అక్కడ నుంచి దాటేసి వచ్చి ఇక్కడైతే ఒక చిన్న హోటల్ లెక్కలు ఉంది. డాబాలకు అయితే ఇక్కడ దొరకలేదు. ఇక్కడైతే చిన్న హోటల్ లెక్కలు ఉంది. ఇక్కడైతే తింటాను. అన్న వాళ్ళకైతే ఏమని చెప్పి ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరాలి తొందర ద్వారా. ముందే తిందాం. నాకు తినడం అయితే అయిపోయింది. అది వెజ్ రైస్. అది అంటే చాలా బాగుంది, మంచిగా తిన్నా. వాళ్ళైతే నాకు కొంచెం మంచిగా అనిపిస్తలేదు. అందుకనేసి నేను ఈ మధ్యలో వీడియోలు తీయద్దు అనుకుంటున్నా. నేనైతే ప్రయాగరాజ్ వెళ్ళిన తర్వాత నేను ఉన్న ప్లేస్ ఏమైనా చూసుకొని అక్కడ వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను వెళ్ళాలి. ఇక్కడ నుంచి మధ్యలో తిన ఊరు వస్తాయి ఎట్లుంటుందో తెలియదు కానీ మధ్యలో అయితే వీడియోలు తీయద్దు అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు వెళ్తే ప్రయాగరాజ్ కూడా ప్లేస్ చూసుకొని అప్పుడు వీడియో స్టార్ట్ చేస్తా. నేనైతే ప్రయాగరాజ్ దగ్గరలో యమునా నది ఉంటాయి వెళ్ళేటప్పుడు. అంటే ఇదంతా ప్రయాగరాజే. అయితే ఇప్పుడు యమునా నది చూపెడదామని మీకు వెళ్తున్నా. ఇక్కడ యమునా నది, వెళ్ళి గంగా అండ్ ఇంకా ఇక్కడ 3 నదులు కలుస్తాయట. ఇంకో నది పేరు గుర్తులేదు. దీన్ని అయితే సంగమం అంటారట. సంగమం. ఇప్పుడైతే మీకు చూపెడతా. ఇప్పుడైతే నేను నది దగ్గర వచ్చిన. ఎండ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇప్పుడే తిరగబడుతుంది. దీనికి అయితే ఖాళీ లేదు. ఇప్పుడైతే మీకు చూపెడతా. ఇదే యమున. నెక్స్ట్ అక్కడ కలుస్తాయి 3 నదులు అట. గంగా అటు ఇట్ల నుంచి గంగా వస్తుంది. ఇది యమున. సరస్వతి కూడా ఉంటది అట. గంగా, యమున, సరస్వతి 3 నదులు ఇక్కడ కలిసి పాయింట్, అది కలిసే పాయింట్. అది బాగుంది ఇదంతా. ఇక్కడ కుంభమేళ కూడా జరుగుతుందట. అక్కడ మొత్తం ప్లేస్ బాగానే ఉంది. నేనైతే ఇక్కడ 2 రివర్లు కలిసి పోతున్నా. ఇప్పుడైతే బోర్డు ఎక్కిన. అన్న వాళ్ళు అయితే అక్కడ తీసుకోపోతున్నారు. ఈ బోర్డుకి అయితే వాళ్ళు 500, 600 అడుగుతాను కానీ 200 అని చెప్పిన. ఇంకా తక్కువనే కావచ్చు కానీ మనకు తెలియదు కాబట్టి ఇక పోవాల్సిందే. నేనైతే చూద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే చాలా అంటే చాలా బోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడైతే అందరూ పిలుస్తారు, కన్విన్స్ చేస్తారు. ఇప్పుడు 500, 1000 రూపాయలు, 1200 అంటారు. మనం కొంచెం చూసుకోవాలి. ఇటు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి ఇటు. ఇప్పుడైతే నేను అటు పోతాం, మీకు చూపెడతా. ఏదైతే యమున ఆల్రెడీ ఇప్పుడు పోతున్నాం ముందుకైతే. 2 రివర్లు కలిసేదాకా అండి. ఇక్కడ సరస్వతి, గంగా, యమున 3 రివర్స్ కలుస్తాయి అటు ఇక్కడ. అంటే ఒక రివర్ కింద నుంచి పోతే ఎట్లా చెప్పింది నాకు అర్థం కాలే. గంగా, యమున అయితే ఇప్పుడు క్లారిటీ కనబడుతుంది మనకు. నేనైతే మిస్ అయిపోయేటోని. నేనైతే బ్రిడ్జి దాటేది అది ఏ రివర్ అనుకున్నాను, నాకు తెలియలే. ఒక అన్నని అడిగిన అది ఏ రివర్ అన్న తర్వాత ఒక అన్నది చెప్పింది యమున, గంగ ఇక్కడ కలిసి చోటు ఉంటది, సంగమం అంటారట దాన్ని అని చెప్పారు. తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన.
వచ్చి ఇక్కడ నేను డైరెక్ట్ గా నాకు కూడా కొంచెం అలసట అనిపించింది అప్పుడు చెప్పిన తినేటప్పుడు నేను డైరెక్ట్ పోయి పడుకుందాం అనుకున్నా గానీ ఇలాంటివి కూడా తప్ప చూస్తేనే బాగుంటాయి నాకు కూడా మీకు కూడా చూడాలి నీకు కూడా చూపించాలనుకున్నా అందుకనేసి నేను ఇప్పుడు పోతున్నా అక్కడ పోయినాక చూపెడతా నీకు ఇప్పుడు అన్నం చూపెడతా పడనని అయితే తీసుకుపోతాను అన్న అన్న నామ్ బతావా తుమారే విక్రమ్ అన్న పేరు అయితే విక్రమ్ అన్న అయితే తీసుకుపోతున్నట్టు చూడండి ఇటు ఇదైతే ఏమున్నా ఇప్పుడు మంచిగా ఉంది అటైతే బ్రిడ్జ్ అది పోయేది అటు పోయేది బ్రిడ్జ్ ముందైతే ఇంకా అటు చూద్దాం లోపల లోపల ఎట్లుందో ఇక్కడైతే పక్షులు కనబడుతున్నాయి కదా అయితే ఇక్కడ సైబీరియా నుంచి ఇట్లా వస్తాయట వలసగా అన్నట్టు ఇప్పుడు చూపెడ దగ్గర కూడా వస్తుంది అది ఉంది మంచిగా ఉన్నాయి ఇదైతే గంగ ఇటు వస్తుంది చూడండి బాగుంది వాటర్ మొత్తం ఇటు అవుతుంది ఇప్పుడైతే గంగ ఇది మొత్తం గంగ మొత్తం వాటర్ అవుతున్నాయి కదా అటు దిగవుతున్నాయి చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇంకా కుంభకోణం అప్పుడు ఇక్కడ చాలా బాగా మంది ఉంటారట ఇక్కడ చాలా బాగా జరుగుతుందట ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు ఆ తర్వాత బాగా మంది వస్తారు పర్లేదు బాగుంది ఇక్కడ మంచిగా ఉంది ఇదంతా వస్తుంది చూడండి ఇదే గంగా యమున సరస్వతి కలిసే చోటు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే స్నానం చేసా ఇక్కడ చాలా బాగుంది స్నానం చేసిన తర్వాత మళ్ళీ అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడైతే అటు వెళ్తున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏమైనా పెళ్లి చూసుకోవాలి ఆ టైం అయితే అయిపోయింది ఇక చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడైనా మీరు వస్తే ఇంత ఇక్కడ మర్చిపోకుండా తప్పకుండా రండి ఇటు ఇటు నుండి యమున అటు నుంచి గంగా వచ్చి రెండు ఇక్కడ చోట కలుస్తాయి ఇక్కడ కలిసిన తర్వాత మళ్ళీ అటు వెళ్ళిపోతాయి వారణాసి సైడ్ ఇటు గంగా వెళ్ళిపోతాయి రెండు యమున గంగలో కలిసి అట్లా వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అయితే అయిపోయింది ఇక ఒడ్డుకైతే అవుతున్నాం ఇక ఒడ్డుకైతే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే అయిపోయినాయి నేనైతే ఏమన్నా పడుకోవడానికి ప్లేస్ చూసుకోవాలి వెళ్ళి నేనైతే సిటీ నుంచి అవుట్స్కట్స్కి వెళ్ళి పడుకుందాం అనుకుంటున్నా టైం పడుతుంది సాయంత్రం అయిపోతుంది ఏమో నైట్ అయిపోతుంది ముందైతే ఏమన్నా ప్లేస్ చూసుకోవాలి పోయి నేనైతే ప్రయాగరాజ్ కి అవుట్కట్స్ లో రూమ్ చూద్దాం లేకపోతే టెంపుల్ చూద్దాం అనుకున్నా అయితే ప్రయాగరాజ్ అవుట్కట్స్ లో ఏం లేకుండా అసలు రూమ్స్ కి అయితే చాలా అంటే చాలా రేటు ఉండే మన వాళ్ళంతా కాదని నేనైతే ఇంకొంచెం దూరము ఇంకో ఊరు ఉండే ఇక్కడైతే వచ్చిన ఇక్కడ నుంచి అయితే హైవే దగ్గరనే ఇటు హైవే ఇదైతే నేనైతే ఇక్కడ హనుమాన్ మందిర్ ఉంది ఇటు ఇదైతే మహంకాళి మందిర్ మీకైతే ఇప్పుడు చూపెడతా మంచిగా ఇది మహంకాళి మందిర్ ఇక్కడ హనుమాన్ మందిర్ అక్కడ ఉంది చూడండి అక్కడ శివ మందిర్ ఇదైతే మందిర్ ఇట్లా బాగుందిగా ఇప్పుడైతే లోపల చూద్దాం ఇది ఆంజనేయ స్వామి ఇప్పుడు మీకు మహంకాళి మందిర్ చూపెడతా లోపల ఇదైతే లోపల మహంకాళి మందిర్ లోపల అయితే బాగుంది ఇప్పుడు నేను పడుకునే ప్లేస్ చూపెడతా మీకు నేనైతే ఇక్కడ పడుకుంటాను అయితే నేను ఇక్కడ రావడానికి చాలా అంటే చాలా నేను అనుకున్న ప్లేస్ కన్నా చాలా ఎక్స్ట్రా నడుచుకుంటూ వచ్చిన ఎందుకంటే మధ్యలో ఎక్కడ హనుమాన్ టెంపుల్ ఉన్నా ఎక్కువ ఏం లేకుండే
ఉన్న కొన్ని దాబాలు అడుక్కుంటా కొన్ని మందిర్లు అడుక్కుంటా ఎక్కడ పడుకోమనలేరు. ఆఖరికి ఇది మహంకాళి టెంపుల్ కూడా పడుకుంటున్నా నేనైతే. చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. నేను అనుకున్న ప్లేస్ కన్నా ఇంకా ఎక్స్ట్రా నడుచుకుంటూ వచ్చిన. ఇవాళ మంచిగా లేదు అనుకుంటే ఇవాళ ఎక్కువ నడుచుకుంటా. పర్లేదులే, ఇంకా కొంచెం దూరం, ఇంకొంచెం దగ్గర అయిపోతున్నాం మా అయోధ్యకి. అంటే గంగా యమున అది చూశారు కదా వీడియోలు. అసలు నేను ఆ బ్రిడ్జ్ దాటిపోయి అది ఏమో అనుకున్నా, ఏం రివర్ అనుకున్నా. తర్వాత బ్రిడ్జ్ దాటిపోయిన తర్వాత అడిగిన అది ఏందని అక్కడ ఆటో వాళ్ళందరూ ఉంటే, అది ఏమునా గంగా అని చెప్పిన తర్వాత సరే అని అక్కడ పోయి అట్లా పడవ మీద అట్లా లోపల పోయినా మంచిగా ఉండే. ఆ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి.